హెల్దీ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మొదట గుర్తుకు వచ్చే పేరు ఓట్స్. జిమ్ కి వెళ్లే వారి నుండి డైటింగ్ చేస్తున్న వారి వరకు అందరూ దీనిని నిస్సంకోచంగా తింటారు. అందుకే ఓట్స్ ని ఆరోగ్య నిధి అంటారు. ఇది బరువు తగ్గడానికి, గుండెను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే ఇటీవలి కాలంలో చాలా మంది బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఓట్స్ ను పాలతో కలిపి తినడం చాలా ఆరోగ్యకరమైన అల్పాహారంగా చెబుతారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఓట్స్ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కానీ ఆరోగ్యకరమైన ఓట్స్ కూడా కొంతమందికి హానికరమని మీరెప్పుడైనా అనుకున్నారా? అవును, ఓట్స్ అందరికీ ప్రయోజనకరంగా ఉండవు. ఎందుకంటే ఓట్స్ తినటం కొన్ని శారీరక సమస్యలు ఉన్న వారికి అనారోగ్యకరమైందిగా నిపుణులు చెబుతున్నారు. ఓట్స్ ఎవరికి హానికరమో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. ఓట్స్ లో గ్లూటెన్ ఉండదు. అయితే వాటిని తయారు చేయడానికి వాటిని ప్రాసెస్ చేస్తారు. అనేక ఇతర ధాన్యాలను కూడా ప్రాసెస్ చేస్తారు. ఇది క్రాస్ కాలుష్యం ప్రమాదాన్ని కలిగిస్తుంది. సెలియాక్ వ్యాధి ఉన్నవారికి రోగనిరోధక ప్రతిచర్య ఉండవచ్చు. గ్లూటెన్ చాలా తక్కువ పరిమాణంలో కూడా వారికి హాని కలిగిస్తుంది. పోషకాలు సరిగ్గా గ్రహించబడవు. అటువంటి పరిస్థితులు కడుపు నొప్పితో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఓట్స్ ను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కడుపుబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, ఆపానవాయువు వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు ఉంటే కనుక ఓట్స్ ను తినకండి. ఎందుకంటే ఈ ఓట్స్ జీర్ణం కావడానికి జీర్ణ వ్యవస్థ బాగా కష్టపడాల్సి వస్తుంది. అందుకే బలహీనమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓట్స్ ను తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలర్జీ సమస్యలు ఉన్నవారు కూడా ఓట్స్ తినకుండా ఉండాలి. ఓట్స్ తినటం వల్ల అలర్జీ ఉండటం చాలా అరుదు, కానీ అది ఉన్నవారికి తీవ్రంగా మారుతుంది. ఓట్స్ లో ఉండే ప్రోటీన్ అవెనిన్కు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించటం వల్ల ఈ అలర్జీ వస్తుంది. దీంతో శరీరంపై ఎర్రటి దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, కడుపు సమస్యలు మొదలైనవి సంభవించవచ్చు. మీకు డయాబెటీస్ ఉన్నప్పటికీ మీరు ఓట్స్ ను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎక్కువగా తినటం వల్ల డయాబెటీస్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. పరిమిత పరిమాణంలో అప్పుడప్పుడు తినటం సరైనదిగా నిపుణులు చెబుతున్నారు. ఓట్స్ లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ న్యూట్రియంట్. ఇది కాల్షియం, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలతో బంధించి శరీరంలో వాటి శోషణను తగ్గిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన వ్యక్తులకు హానికరం కాదు. కానీ ఖనిజాల లోపం ఉన్నవారు, ఓట్స్ ఎక్కువగా తీసుకునేవారు తక్కువ పరిమాణంలో తినమని నిపుణులు సూచిస్తున్నారు.